అందమైనటువంటి అత్యద్భుతమైనటువంటి కేదార్లో డ్రైవింగ్ చేసుకుంటూ కేదార పర్వతాన్ని స్వామివారు అనుగ్రహించగా సాక్షాత్తు పాండవులు దర్శించిన క్షేత్రం, నరనారాయణులు అర్చించినటువంటి కేదారేశ్వరుడు, పాండవులు అర్చించినటువంటి ప్రదేశం, శంకరులు సత్యదండాన్ని వదిలినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ కేదార్ పర్వతాన్ని అధిరోహించడానికి భగవంతుడు ఎంతోమంది భక్తులకి అనుగ్రహాన్ని కలిగించాడు. ఈ సమయంలో మాకు కూడా ఈ యొక్క అనుగ్రహాన్ని కలిగించాడు. అటువంటి కలిగించినటువంటి స్వామికి శతదా సహస్రద అనేక భక్తిపూర్వక నమస్కృతులు తెలుపుకుంటూ నిదానంగా కేదార కొండకి చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వీక్షించేటువంటి సమయం కొద్ది గంటల్లో మాకు కలుగుతుందని భావిస్తూ అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించినటువంటి స్వామికి ఏం చెప్పాలో తెలియనటువంటి, మాటలు రానటువంటి సమయంలో ఆనంద భాష్పాలు మేఘాల్ని ఢీకొట్టేటువంటి కొండల్ని ఢీకొట్టేటువంటి మేఘాల అన్నట్టుగా ఉన్నటువంటి ఈ పర్వత పంక్తుల్లో నరనారాయణుల కోరిక మీద స్వామివారు వెలసినటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్ర సందర్శనం. భగవద్బంధువులందరికీ కూడా ఆ యొక్క అవకాశం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ.